ప్రెగ్నెన్సీలో ట్రావెల్ చేయొచ్చా అని చాలామంది నన్ను కామన్గా అడుగుతారు క్వశ్చన్. అయితే ట్రావెల్ చేయొచ్చా లేదా, ఏ టైం అయితే బెటరు, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ అడుగుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months ట్రావెల్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే బాగా వామిటింగ్స్ ఉంటాయి, నాజియా ఉంటుంది, అండ్ వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా లోగా ఉంటాయి. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల బాగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి. సో బద్ధకంగా, నిద్రమబ్బు ఇవన్నీ ఉంటాయి కాబట్టి బెటర్ ఫస్ట్ 3 monthsలో నార్మల్ ప్రెగ్నెన్సీ, హెల్దీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఫస్ట్ 3 monthsలో ట్రావెల్ అవాయిడ్ చేయడం మంచిది. కానీ కొంతమందికి ఏదైనా బ్లీడింగ్ ప్రాబ్లం ఉంది, హై రిస్క్ ఉంది, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బెడ్ రెస్ట్ అని చెప్తాం కదా, వాళ్ళు అస్సలే చేయదు ట్రావెలింగ్. కానీ 3 months తర్వాత కొద్దిగా బెటర్, ఎనర్జీ లెవెల్స్ మంచిగా అయితే చేసుకోవచ్చు. అయితే బెస్ట్ టైం ఏంటంటే 4th month నుంచి 5th, 6th, 7th వరకు, 8th కూడా కొంచెం ట్రావెల్ చేసుకోవచ్చు. అండ్ 9th month లేబర్ పెయిన్స్ వచ్చే టైం కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ఆయాసం అవుతుంది, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి 9th month కూడా వద్దని చెప్తాము. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ట్రావెల్ చేసేటప్పుడు మెడికల్ హెల్త్ రికార్డ్స్ అన్నీ క్యారీ చేయాలి. అండ్ హాస్పిటల్కి సంబంధించిన ప్రిస్క్రిప్షన్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఎమర్జెన్సీ డ్రగ్స్ కూడా రెడీగా పెట్టుకోవాలి. ఈ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మన దగ్గర ఉండాలి. మన ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ జనరల్గా అందరూ పెట్టుకుంటారు. కార్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి ప్రెగ్నెంట్ వాళ్ళు. అండ్ ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ఈ బెల్ట్ అనేది అబ్డామిన్ కంటే కిందికి పెట్టుకోవాలి. అండ్ 2 hours ఒక చిన్న బ్రేక్ తీసుకొని కార్ దిగేసి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని కొంచెం సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉండి అలా కొంచెం స్నాక్స్ అలా తినుకుంటూ కొంచెం రిలాక్స్గా వెళ్ళాలి. లాంగ్ జర్నీస్ చేయొద్దు. అండ్ బెటర్ ఏంటంటే గూగుల్ మ్యాప్ చూసుకుంటూ షార్టెస్ట్ డిస్టెన్స్ అట్లా కాకుండా కుదుపులు తక్కువ ఉన్న రోడ్డు చూసుకొని నిదానంగా వెళ్ళడం బెస్ట్. కార్ ట్రావెల్ కాకుండా ఒకవేళ ట్రైన్ అనుకోండి ఇంకా బెస్ట్. ఎందుకంటే వాకింగ్ ఏరియా ఉంటుంది, ట్రైన్ జర్నీలో కుదుపులు అయితే ఉండవు, అండ్ సిగ్నల్ ఉండదు, మొబైల్ పక్కన ఉండదు, ప్రశాంతంగా ఉంటారు, వాక్ చేసుకోవచ్చు, వాష్రూమ్స్కి వెళ్ళొచ్చు. ట్రైన్ బెస్ట్ అనమాట అన్నిటికంటే. ప్రెగ్నెన్సీలో జర్నీ బెస్ట్ అంటే ట్రైన్. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది ఫ్లైట్ జర్నీస్ చేస్తుంటారు, లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది, ఫ్లైట్ జర్నీ కావాలి అంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న టిప్ చెప్తాను. 3 seats ఉంటాయి. ఒకటి విండో సీటు, మిడిల్ సీటు, వాక్ ఏరియాకి ఆనుకొని ఉన్న కారిడార్ సీట్ ఉంటుంది, ఏఐఎస్ఎల్ఈ సీట్ అంటారు దాన్ని. సో బెటర్ ఏంటంటే ప్రెగ్నెంట్ వాళ్ళు చూసింగ్ ఆఫ్ సీట్ చాలా ఇంపార్టెంట్. ఈ వాక్ ఏరియాకి పక్కనున్న సీట్ చూస్ చేసుకోవడం బెటర్. విండో ఉంది కదా, గాలి అయితే రాదు కదా ఫ్లైట్లో, బయట చూడం కదా. సో వాక్ ఏరియాకి పక్కనున్న సీట్ చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రెగ్నెంట్ కొంచెం కాల్ స్ట్రెచ్ చేసుకుని ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు లేస్తుంది, వాష్రూమ్కి వెళ్తుంది, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ ఉండదు, తనకు కూడా డిస్టర్బెన్స్ కాదు. అండ్ కొంతమందికి ఫ్లైట్ జర్నీలో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, బ్లీడింగ్ టెండెన్సీ, క్లాట్ ఫార్మ్స్ అట్లా ఉంటాయి అనమాట. అంటే క్లాట్స్ ఫామ్ కాకుండా ఈ యాంకిల్ చిన్న ఎక్సర్సైజెస్ ఇలా చేసుకోవచ్చు అనమాట. సో బెటర్ ఏంటంటే ఈ వాక్ ఏరియాకి పక్కనున్న సీట్ చూస్ చేసుకోవడం బెటర్. సో ట్రైన్ జర్నీ అయినా, కార్ జర్నీ, ఫ్లైట్ జర్నీ అయినా అవన్నీ రికార్డ్స్ మనం పెట్టుకున్నాము అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా పక్కన వాళ్ళు ఉంటారు, ఇమీడియట్గా చూసుకొని నియర్ బై హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం వల్ల మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.